నమస్తే, శుభం భూయాత్. ఈరోజు శనివారం. చాలామంది ఈ యొక్క శని దోష నివారణ కోసంగా మాకు ప్రాయశ్చిత్తాలు తెలియజేయండి స్వామి అడిగారు. శివానుగ్రహంతో వేద ప్రమాణంలో ఉండేటువంటి కొన్ని రకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. అందులో సులభంగా సునాయాసంగా ఆచరించే విధంగా ఒక చిన్న పరిష్కారం చెప్తాను. యథాసౌకర్యంతో మీరు చేసుకోవచ్చు. జాతక చక్రంలో దశాభుక్తులు, అంతర్దశ అని రకరకాలుగా ఉంటాయి. గ్రహ ప్రభావాలు, మంచి గ్రహాలు ఉంటాయి, చెడ్డ గ్రహాలు ఉంటాయి. లగ్నంలో శనేశ్వరుడు ఉన్న అర్ధాష్టమ, ఏళ్నాటి శని, ఇట్లాగా శని ప్రభావాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జాతకంలో. కానీ మనము చేసుకున్న కర్మరీత్యా గత జన్మల్లో ఆ యొక్క సత్కర్మలు, దుష్కర్మల ప్రభావం చేత అనేక రకాల రోగాలు, శోకాలు, బాధలు, నష్టాలు, కష్టాలు, చివరికి మృత్యుదోషాలు అన్నీ కూడా వస్తాయి. ఎలాగైతే పెద్దవాళ్ళు చెప్పినట్టు రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అని అన్నారు. అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేసి ఉంటాయి. శోకాలు, రోగాలు, కష్టాలు, గండాలు, రుణాలు, అపమృత్యు దోషాలు ఇలా రకరకాలుగా ఉంటాయి. దీనికంతా దరిద్రం అనుకోవచ్చు. ఈ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి. ఆ జ్యేష్ఠాదేవి భర్తయే ఈ శనేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువుకు తోడల్లుడు. ఎందుకంటే ఈ యొక్క సూర్యనారాయణుడు తాలూకా కుమారుడే ఈ శనేశ్వరుడు. ఆయనకిద్దరు కుమారుడు, ఒకటి శనేశ్వరుడు, రెండు యమధర్మరాజు. జాతక చక్రంలో ప్రతి ఒక్కడికి వాళ్ళ పుట్టిన తేదీలోగా అయితే ఆ యొక్క దశలు మారుతూ ఉంటాయన్నమాట. అలా ఒకానొకసారి కాకుండా 3 సార్లు శనేశ్వరుడు వస్తుంటాడు ప్రతి ఒక్కరి జీవితంలోకి. ఆయన యోగకారకుడు ప్లస్ భోగకారకుడు, రోగకారకుడు, ఆనందదాయకుడు అన్నీ చేస్తాడు ఆయన. కాకపోతే ఆ శనేశ్వర గ్రహదేవత ప్రీత్యర్థంగా మనం ఏం చేసుకోవాలంటే ప్రధానంగా శనిహోరల్లో ప్రతిరోజు శనిహోర ఉంటుంది అన్ని వారాల్లో. ఆ యొక్క శనిహోర వచ్చిన సమయంలో కానీ, లేకపోతే శనివారాలు రాహుకాలం సమయం 9-10:30 ఆ సమయంలో నవగ్రహాల్లో ఉండేటువంటి శనేశ్వర స్వామి దగ్గర మీరు వెళ్ళేటప్పుడు నీలం కలర్ చీర కట్టుకొనేసి నల్ల ఒత్తులు కానీ నీలం ఒత్తులు కానీ 5 తీసుకొని నువ్వుల నూనె దీపం పెట్టుకోండి. ముందుగా దీపం పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వుల ఉండలు 9, నువ్వుల నూనె ఇవి తీసుకోవాలా. తీసుకొని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే విఘ్నేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరణ చేసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ యొక్క జాతక చక్రంలో ఎక్కడెక్కడైతే దుష్టగ్రహాలు మిమ్మల్ని బట్టి పీడిస్తున్నాయో, అపగ్రహాలు వేధిస్తున్నాయో, శని దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఇవన్నీ నశించిపోవాలా అని చెప్పి ఓం అధిదేవత ప్రత్యధి దేవత సహిత శనేశ్వరాయ నమః అని చెప్పుకుంటా నల్ల నువ్వులు ఉండలు 9 తీసుకోండి. అది తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకుంటూ అధిదేవత ప్రత్యధి దేవత సహిత శనేశ్వరాయ నమః అని చెప్పుతూ, లేదు ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్, ఇది శనేశ్వర స్వామి గాయత్రి మంత్రం. మీరు ఏదైనా స్పష్టంగా ఏది చెప్పుకోవాలన్నా ఒకటి చెప్పుకొని 9 సార్లు ప్రదక్షిణ చేసుకునేసి 9 నువ్వుల ఉండలు స్వామి దగ్గర పెట్టేసేయండి. అట్లా పెట్టిన తర్వాత కొంచెం కర్పూర హారతి ఇచ్చేసేయండి స్వామికి. ఆ కర్పూరం చాలామంది నేల మీద పెడతారు. నేల మీద పెట్టకూడదు. ఏదైనా ప్రమిదిలో ఉన్నా, లేదంటే ఒక ఆకులో ఉన్నా, పేపర్లో ఉన్నా పెట్టాలా. అలా పెట్టి ప్రదక్షిణ చేసుకునేసి అట్లే వెనక్కి దిగేసేయండి. ఇట్లాగా 13 శనివారాలు చేసుకోండి. చేసిన తర్వాత ఒక అయ్యవారిని దగ్గర పెట్టుకొని అయ్యవారి సమక్షంలో శనేశ్వర స్వామికి అభిషేకాలు, ముందుగా క్షీరాభిషేకం చేసుకోండి, తర్వాత తైలాభిషేకం చేసుకోండి, తర్వాత మీ శక్తి వంచన లేకుండా ఎన్ని రకాల అభిషేకాలు చేసుకొని స్వామివారికి నల్ల నువ్వులతో అన్నం తయారు చేసుకొనేసి దాంట్లో కొంచెం బెల్లం కలిపేసి ఖర్జూర పండ్లు, నల్ల ద్రాక్ష ఇవన్నీ స్వామి సమర్పించేసి
అర్చనలాగా చేసేసుకొని స్వామివారికి మన నల్ల నువ్వులు ఒక 3/4 కేజీ, నల్ల ద్రాక్ష, ఖర్జూర పండ్లు, మీకు కనీసం ఒక 333 రూపాయలు దక్షిణ ఈ నల్లని వస్త్రంలో గాన నీలం వస్త్రంలో పెట్టి స్వామివారికి దానం ఇచ్చేసేయండి. చాలామంది శనేశ్వర స్వామికి దానం తీసుకోవాలంటే తీసుకోరు, భయపడతారు. కానీ దాన్ని నేరుగా తీసుకొని గుడి దగ్గర పెట్టుకొని వచ్చేసేయండి. ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసారంటే క్రమేపీ మీ యొక్క జాతకంలో ఉండేటువంటి శ్రీదోషాలు నివృత్తి అయిపోయి మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే సాయంత్రం పూట నాకు ఫోన్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతాను. శుభం భూయాత్. ఈశ్వరానుగ్రహ రక్ష. సన్మంగళ ప్రాప్తిరస్తు.